ప్రస్తుతానికి విజయవాడ మొత్తం కూడా నిన్నటి వరకు వరదలో మునిగి ఈ రోజు నుంచి అయితే కొంచెం కొంచెంగా తేరుకుంది. దాదాపు 70 to 80% ప్రాంతాల్లో వాటర్ అయితే ఫ్లో తగ్గిపోయింది. అడుగున్నర కంటే లోపే ఉంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా క్లియర్ అయిపోయింది. జనం కూడా వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు వాస్తవానికి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏంటంటే రాజకీయాల మీద దృష్టి పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి నైజమే రాజకీయాలు కాబట్టి బుడమలేరును చంద్రబాబు ఇల్లు మునక్కుండా ఇటు విజయవాడ మీద కుదిలేశాడని చెప్పి నోటితో మాట చెప్పాడు. పైగా బుడమలేరు గేట్లు ఉన్నాయి అన్నాడు. ఈ అంటే జగన్మోహన్ రెడ్డికి కనీస విషయ పరిజ్ఞానం లేకుండా ఆ చెప్పినోడు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డికి గేట్లు ఉన్నాయని మరి వాళ్ళు చెప్పారో లేదా ఉన్నాయని ఈయన మాట్లాడేటప్పుడు ఊహించుకుని చెప్పాడో మనకు తెలియదు. కానీ బుడమలేరుకి గేట్లు ఉన్నాయని చెప్పి ఆ గేట్లు ఎత్తేసి ఆ విజయవాడ మీదకు వరదను వదిలేరని చెప్పి ప్రచారం చేశాడు. సరే అబాసు పాలయ్యాడు. వాస్తవానికి చాలా మందికి ఉన్నాయో లేదో తెలియకపోవచ్చు కానీ బట్ అది తెలిసిన వాళ్ళందరూ కూడా పక్కున నవ్వారు. బుడమలేరు గేట్లు ఉన్నాయి అనగానే చాలా మంది నవ్వారు. సరే దాన్ని కాసేపు పక్కన పెడదాం. చంద్రబాబు ఇల్లు మునగడానికే బుడమలేరును విజయవాడకు వదిలేరు అనేది ప్రధాన ఆరోపణ. ఇది ఎంత అర్ధరహితం అంటే సాధారణంగా ఏంటంటే ఈ ప్రాజెక్టుల గురించి నదుల గురించి చాలా మందికి అవగాహన ఉండదు జనరల్ పీపుల్ కి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా నమ్ముతారు అనేది జగన్మోహన్ రెడ్డి విషయం. గుంటూరు వైపు ఉంది చంద్రబాబు గారి ఇల్లు, గుంటూరు వైపు ఉంది. బుడమలేరు ఎటు ప్రవహిస్తుంది, కృష్ణా జిల్లాలో ఎటు ప్రవహిస్తుంది, ఏలూరు వైపు ప్రవహిస్తుంది. రెండూ కూడా పరస్పర ఆపోజిట్ ఉన్నటువంటి ప్రాంతాలు. మరి ఏలూరు వైపు వెళ్ళే నీటిని చంద్రబాబు గుంటూరు వైపు రాకుండా ఎందుకు అడ్డుకుంటా నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీరు అన్నట్టుగా చంద్రబాబు గారి ఇల్లు కూడా ఇటు ఏలూరు వైపు ప్రవహించే నీటి పక్కన ఉంటే సరే ఆయన ఏదైనా చేసేడేమోలే అని అనుకోవచ్చు. సో ఇది పూర్తిగా అర్ధరాహిత్యం అనమాట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా పప్పులో కాలేశాడు. వాస్తవానికి వైసీపీ వాళ్ళందరూ కూడా ఏ స్ట్రాటజీ తీసుకోవాలో అర్థం కాల. ఫస్ట్ ఏమన్నారు, అమరావతి మునిగిపోయింది అన్నారు. వీడియోలు కూడా వేశారు. అది విజయవాడ వీడియోలు పక్కన పెడదాం. ఇప్పుడు ఏమంటున్నారు, అమరావతి మునగకుండా విజయవాడకి నీళ్లు వదిలే అన్నారు. అంటే అమరావతి మునిగిందా లేదా? తర్వాత చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఏవో అక్కడక్కడ వీడియోలు తీసుకొచ్చి చంద్రబాబు ఇల్లు మునిగిందని ప్రచారం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, చంద్రబాబు ఇల్లు మునగకుండా ఉండటం కోసం విజయవాడకు నీళ్లు వదిలేరు అంటున్నారు. ఏది కరెక్ట్? అమరావతి మునిగింది కరెక్టా, మునగకుండా నీళ్ళు వచ్చింది కరెక్టా? చంద్రబాబు ఇల్లు మునిగింది కరెక్టా, మునగకుండా నీళ్లు విట్టొచ్చింది కరెక్టా? అంటే రెండు స్టాండ్లు అనమాట. ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియట్లా. ఫస్ట్ అమరావతి మునిగింది అన్నారు, బట్ ఫ్యాక్ట్స్ బయటపడినాయి. అమరావతిలో చుక్క నీరు లేదు. అప్పుడేం చేశారు, అమరావతి మునగకుండా నీళ్ళు ఇటు వదిలేరంటే సరిపోద్ది. చంద్రబాబు ఇల్లు మునిగింది అన్నారు, అసలు అక్కడ చుక్క రాలేదని వీడియోలు బయట పెట్టారు. చంద్రబాబు ఇల్లు మునగకుండా విజయవాడకి నీళ్లు వదిలేరంటే సరిపోద్ది. ఇది వైసీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. ముందు వాళ్ళకే క్లారిటీ లేదు. బుడమలేరు గేట్లు ఉన్నాయి అంటాడు, అమరావతి మునిగింది అంటారు, మునగలేదు అంటాడు, చంద్రబాబు ఇల్లు మునిగింది అంటాడు, మునగలేదు అంటాడు. సో అసలు ఈ పాపం ఎవరిది? బుడమలేరు పాపం ఎవరిది? పూర్తిగా జగన్మోహన్ రెడ్డిదే. బుడమలేరులో దాదాపుగా 130 నుంచి 140 ఎకరాలను ఎకరం 45 లక్షల చొప్పున చెట్టు పట్టాలు ఉన్నాయి కదా, ఆ పేరు మీదుగా బుడమలేరు స్థలాన్ని ఆక్రమించారు. ఎకరం 45 లక్షల చొప్పున ఆక్రమించడమే కాకుండా పైగా దాని ఏదైతే మరమ్మతులు కానివ్వండి లేదా మెరక దోలకం కానివ్వండి ఈ పేరు మీద కూడా డబ్బులు కబ్జా చేశారు. దాదాపు 140 ఎకరాలను ఎకరం 45 లక్షల చొప్పున కబ్జా చేశారు. ఇందులో నాడు దేవినేని ఉమామహేశ్వరరావు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే నాడు దేవినేని ఉమామహేశ్వరరావు గారు దీని మీద గట్టిగా లేవనెత్తారు. ఇందులో వెల్లంపల్లి ఉన్నాడు, మల్లాది విష్ణు ఉన్నాడు, ఇంకా గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి రహమతుల్లా ఎవరో ఉన్నారు. వీళ్ళందరి ఆధీనంలో జరిగినటువంటి కబ్జానే ఇది. ట్విస్ట్ ఏంటంటే ఈ బుడమలేరుకు సంబంధించినటువంటి స్థలాలు ఆక్రమించడంలో సహకరించినటువంటి సర్వేరు, మొన్న జోగి రమేష్ సిఐడి అటాచ్ చేసినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఎవరైతే ఒక ఇంజనీర్ సహకరించాడో అదే సర్వేరు ఇప్పుడు మనోడికి కూడా సహకరించాడు. అంటే వీళ్ళు కేవలం పక్కాగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి బుడమలేరును ఆక్రమించారు. ఈ బుడమలేరు ఆక్రమణకు సంబంధించి దేవినేని ఉమామహేశ్వరరావు గారు 2020 జూలై 15న ఒక పోస్ట్ పెట్టారు, ఒక వీడియో కూడా పెట్టారు. ఏమని? బుడమలేరు ఆక్రమించేస్తున్నారు, 130 ఎకరాలను ఎకరం 45 లక్షల చొప్పున, అలాగే మెరక పేరుతో మరొక 13 కోట్ల రూపాయలు సెంటు భూమి పేరుతో దోచేస్తున్నారు. ఇది బుడమలేరుకు అత్యంత ప్రమాదం అని చెప్పి నాడు వచ్చింది. తర్వాత విలువైన భూములు హాంపట్ అని చెప్పి నాడు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. ఇదే బుడమలేరుకు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. ఇక వెల్లంపల్లి అనుచరులు బుడమలేరు స్థలాన్ని దాదాపుగా 2000 గజాల స్థలాన్ని 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి 2000 గజాల స్థలాన్ని దొంగ డాక్యుమెంట్లను సృష్టించి వెల్లంపల్లి అండతో దొంగ డాక్యుమెంట్లను సృష్టించి నాడు కబ్జా చేశారు. ఎవరు ఈ సర్వేర్ ఎవరయ్యా అంటే జోగి రమేష్ కు సిఐడి ఆస్తులు అగ్రిగోల్డ్ ఆస్తులు కబ్జా చేయడానికి సహకరించినటువంటి సర్వేరే ఇప్పుడు వెల్లంపల్లి అనుచరులు కబ్జా చేయడానికి కూడా సహకరించినటువంటి పరిస్థితి.
సో కబ్జా చేసిన స్థలానికి మెరక పేరుతో మరో మెరక చేసి 5 కోట్ల రూపాయలకు బేరం పెట్టారు. 10 కోట్ల రూపాయల విలువ స్థలాన్ని 5 కోట్ల రూపాయలకు బేరం పెట్టారు. సో ఇలాగ 1 కాదు 2 కాదు, ఇది బుడమలేరులో లేఅవుట్ వేసి సెంట్రల్ ఎమ్మెల్యే బరితెగింపు, ఆ స్థలం తనదే అంటూ వైసీపీ కార్పొరేటర్ దందా అని చెప్పి గతంలోనే బుడమలేరుకు సంబంధించి అనేక ఆర్టికల్స్ వివిధ పత్రికల్లో వచ్చాయి. అంటే మరి ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో రావడం కాదు, 2020-21 సమయంలో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఇవి. బుడమలేరుని స్వాధీనం చేసుకుంటున్నారు, లేఅవుట్ల పేరుతో మొత్తాన్ని ఆక్రమించేస్తున్నారు, ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని చెప్పి వచ్చింది. బుడమలేరుని అమ్మేశారు, న్యూ ఆర్ఆర్ పేటలో స్థలాలుగా మార్చి అమ్మకాలని చెప్పి మరొక ఆర్టికల్ వచ్చింది. మరి ఇవన్నీ ఎప్పుడు వచ్చిన ఆర్టికల్స్ ఇవి? గతం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆర్టికల్స్. అలాగే నాడు బుడమలేరు నుంచి 37,555 క్యూసెక్ల వరద నీటిని కృష్ణా నదికి తరలించడం కోసం 464 కోట్ల రూపాయలతో చంద్రబాబు గారు ఆ టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. 150 కోట్లు ఆల్రెడీ దానికి ఖర్చు పెట్టారు. కానీ జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు? మిగిలిన పనులు 464 కోట్ల రూపాయల్లో 150 కోట్లు దాదాపుగా ప్రభుత్వం ఖర్చు పెట్టేందుకు సుమారు 300 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాలి. 314 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 2020 సెప్టెంబర్ 8న జీవో నెంబర్ 365తో ఈ పనులు ఆపేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు ఆపేశాడు ఈ పనులు? 37,000 క్యూసెక్ల నీటిని కృష్ణానదికి తరలించడం కోసం బుడమలేరు నుంచి నాడు చంద్రబాబు గారు పనులు ప్రారంభిస్తే భవిష్యత్తులో ఎలాంటి అవసరం వస్తుందనే ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి పనులు ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి పనులు? ఆపేయడమే కాకుండా దానికోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించాడు. మరి బుడమలేరు పాపం జగన్మోహన్ రెడ్డిది కదా, జగన్మోహన్ రెడ్డికి దీనికి బాధ్యత లేదా? అలాగే టీడీపీ హయాంలో కట్టినటువంటి బ్రిడ్జుల వద్ద అప్రోచ్ రోడ్లు కూడా నిర్మించకుండా జగన్మోహన్ రెడ్డి చేయటం వల్ల ఈ రోజు దీనికి వచ్చే వాస్తవానికి దీనికి 5 ప్యాకేజీల కింద విడదీసి పనులు ప్రారంభించారు. 3 ప్యాకేజీలను ఒక సంస్థ తీసుకుంది, 2 ప్యాకేజీలు ఒక సంస్థ తీసుకుంది. స్థల సేకరణకు సంబంధించి ఈ 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం జాప్యం చేయటమే కాకుండా వారికి పనులు చేయకుండానే కొన్ని చోట్ల బిల్లులు చెల్లించింది. వాస్తవానికి పనులు స్థల సేకరణ జరగక పనులు ఆగిపోతే వెంటనే కాంట్రాక్టర్లను అవసరమైతే మార్చాల్సి ఉంటుంది, లేదా తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సిన వాళ్ళకి ఏమీ చేయకుండానే వదిలేశాడు. ఇక ఏడాది క్రితమే గండిపడిన దాన్ని పట్టించుకోలేదు. పైగా తూములు ఏదైతే మనం పూడికలు అంటామో అవి తీగిపోవడం, గుర్రపటెక్క పెరిగిపోవడం, వాటర్ ఫ్లో అవడానికి అవకాశం లేకుండా పోవడం, ఇవన్నీ కూడా ఈ రోజు బుడమలేరుకి వీటన్నిటికీ తోడేంటంటే ఖమ్మం జిల్లా, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో పడినటువంటి వరద ఏంటంటే పరిమితికి మించి ఒక్కసారిగా బుడమలేరు మీద పడటంతో ఈ బుడమలేరుకి ఈ పరిస్థితి వచ్చింది. కానీ వాస్తవానికి అయితే ఈ పరిస్థితి అనేది గతంలో వచ్చేది కాదు. సో బుడమలేరుకి ఎక్కడైనా గండి పూడ్చారంటే 2022లో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే గండి పడింది. అప్పుడే రైతులు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఎందుకని? దాన్ని ఆల్రెడీ ఆ చుట్టుపక్కలంతా కబ్జా చేసేసుకుంటున్నాడు కాబట్టి ఆ గండి జోలికి వెళ్ళలేదు. అలాగే కరకట్ట మీద మట్టిని కొట్టేసి అమ్ముకున్నారు తప్ప బుడమలేరుని ఎక్కడా కూడా డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక అన్నిటికీ మించి విజయవాడలో స్ట్రాంగ్ వాటర్ పనులను జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. వాస్తవానికి ఏంటంటే నాడు తెలుగుదేశం హయాంలో కేంద్ర ప్రభుత్వం 550 కోట్ల రూపాయలతో దాదాపుగా 440 కిలోమీటర్లు విజయవాడ నగర పరిధిలో డ్రైనేజీ నిర్మాణానికి అయితే అంగీకారం తెలిపింది. దాన్ని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులు అంటాం. దీన్ని ఎలాంటి కంపెనీకి నాడు టీడీపీ హయాంలో పనులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత పనులు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆపేశాడు. ఇదే విషయం పైన నాడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నాని పార్లమెంటు సాక్షిగా ప్రశ్నించడం జరిగింది. ఇదే బుడమలేరుకు సంబంధించి స్ట్రాంగ్ వాటర్ కి సంబంధించి ఈ ప్రభుత్వం నిధులు మంజూరైనా కానీ పనులు చేయడం లేదని నాడు టీడీపీ ఎంపీగా ఉన్న సమయంలో లోక్సభలో ప్రశ్నించడం జరిగింది. మరి ఇవన్నీ ఎవరు ఎందుకు దాచిపెడుతున్నారు? ఇవన్నీ ఒకవేళ నిజంగా ఈ రోజు కన్నా ఆ నగరంలో ఈ స్ట్రాంగ్ వాటర్ సిస్టమ్ డ్రైనేజీ కన్నా పూర్తయి ఉంటే ఈ రోజు అంత ఫ్లడ్ వచ్చినా కానీ వాళ్ళకి అంత ఇబ్బంది ఉండేది కాదు, మునిగిపోయే పరిస్థితి వచ్చేది కాదు. 1 అడుగు 2 అడుగులు నీళ్లు వచ్చినా అంత విపత్తు వచ్చేది కాదు. ఆ రోజు గండి పూడ్చుంటే ఈ రోజు విపత్తు వచ్చేది కాదు. 130 ఎకరాలు కబ్జా చేయడం వల్ల బుడమలేరు మొత్తం కూడా కుచించుకుపోయి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. మరి మీరు చేసిన తప్పులు ఎవరి మీద రుద్దుతారు? చంద్రబాబు గారి మీద ఎందుకు రుద్దుతారు? ఆయన వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల నుంచి ఒక పక్క అన్ని పనులు చేసుకుంటూనే వస్తున్నారు. బట్ బుడమలేరుకి మీరు చేసిన పాపమే ఈ రోజు శాపంగా మారింది. ఈ మొత్తానికి బుడమలేరులో ఈ రోజు ప్రజలు పడ్డ ఇబ్బందులకు కానివ్వండి, వాడు నష్టపోయినటువంటి ప్రాణ నష్టానికి కానివ్వండి, ఆస్తి నష్టానికి కానివ్వండి, ఏకైక కారణం ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన చేతగానితనమే ఈ రోజు బుడమలేరు ఈ విధంగా విజయవాడ మీద పడటానికి ప్రధాన కారణం.